ఇవాళ మనం ఫ్రోజన్ షోల్డర్ అదెసివ్ క్యాప్సులైటిస్ గురించి మాట్లాడుకుందాం. సో షోల్డర్ జాయింట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక 3-4 మజిల్స్, ఇంపార్టెంట్ మజిల్స్ ఉంటాయండి. వాటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. ఎందుకంటే హ్యాండ్ని కంప్లీట్గా రొటేట్ చేయడానికి ఈ మజిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రొటేటర్ కఫ్ మజిల్స్. సో ఈ మజిల్స్ ఏంటంటే మజిల్ లేయర్ మధ్యలో చిన్న పొరలాగా ఉంటుందండి, దాన్నే బర్సా అంటారు. తర్వాత ఇంకోటి మన షోల్డర్ జాయింట్ చూసినట్టయితే మనము ఈ స్కాపులాకి అండ్ మన చేయి బోన్, దాని హ్యూమరస్ కి మధ్యలో ఆక్రోమియల్ జాయింట్ ఉంటుంది. సో ఏ కారణం చేతైనా ఈ జాయింట్ స్పేస్ తగ్గిన, అంటే పుట్టుకతోటి కొంతమందికి టైప్ 2 ఆక్రోమియన్, టైప్ 3 ఆక్రోమియన్ అనుకుంటాం. సో పుట్టుకతోటి ఈ జాయింట్ స్పేస్ తక్కువ ఉన్నా ఆర్ ఏ కారణం చేతైనా ఈ మజిల్స్ డ్యామేజ్ అవ్వడం, అంటే మజిల్స్ డ్యామేజ్ అవ్వడానికి చాలా కామన్ గా చూసినట్టయితే మెయిన్ గా డయాబెటీస్, అంటే మెటబాలిక్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ లో ఉన్నప్పుడు ఈ మజిల్స్ కొద్దిగా ఇన్ఫ్లేమ్ అవడము, ఈ ఇన్ఫ్లమేషన్ ఆ పొరల్ని కూడా ఇన్ఫ్లేమ్ అవడం వల్ల దాన్ని బర్సైటిస్ అంటుంటాం. అంటే మజిల్ లేయర్ మధ్య ఉన్న పొర ఇన్ఫ్లేమ్ అవడాన్ని బర్సైటిస్ అంటుంటాం.